Hi people, Dr. John the Traveler welcomes you. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్గా ఈరోజు మనము మాల్షిస్ ఘాట్ నుంచి నానేఘాట్ ట్రావెల్ చేయబోతున్నాం. వెళ్ళే రూట్ చాలా సీనిక్గా ఉంది, అందుకే నేను వీడియోస్ తీయకుండా ఆగలేకపోయాను. ప్రతి టర్న్ ఒక బ్యూటిఫుల్ మెస్మరైజింగ్ వ్యూస్ నాకు ఇచ్చాయి. ఈ వ్యూస్ మీరు ఖచ్చితంగా చూడాలి. ప్రతి ఫ్రేమ్లో లైవ్లీ విజువల్స్ మనకు కనిపిస్తాయి. ఈ వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు చూసే ప్రతి విజువల్ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీరు పొందుకుంటారు. మనం ట్రావెల్ చేస్తుంది ఇప్పుడు నానేఘాట్ రివర్స్ వాటర్ ఫాల్కి. మాల్షిస్ ఘాట్ టు నానేఘాట్ అప్రాక్సిమేట్గా 40 కిలోమీటర్స్ ఉంటుంది. నానేఘాట్లో రివర్స్ వాటర్ ఫాల్ చూసి ఆ రోజు నైట్ మీరు రెస్ట్ తీసుకోవచ్చు. హద్రా జంగిల్ ట్రెక్కింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ కల్లా కంప్లీట్ చేసుకుంటే మీరు నానేఘాట్ రీచ్ అయ్యేసరికి అప్రాక్సిమేట్గా 1.5 to 2 hours పడుతుంది. నానేఘాట్ మీరు ఎంత ఎర్లీగా రీచ్ అయితే అంత బెటర్, ఎందుకంటే ఈవినింగ్ అవుతున్న కొద్దీ అక్కడ ఫాగ్ పెరిగిపోతుంది, మీరు వాటర్ ఫాల్ క్లియర్గా చూడలేరు. మధ్యలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది. ఆ లొకేషన్లో ఒక స్కూల్ కూడా ఉంది. స్కూల్లో పిల్లలందరూ కూడా నించొని ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు. అది చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఎంత పీస్ఫుల్ నేచర్లో వాళ్ళు చదువుకున్నారంటే చాలా అదృష్టవంతులు వాళ్ళందరూ కూడా. నాకైతే 2 hours కంటే ఎక్కువే పట్టింది, ఎందుకంటే నేను ప్రతి ప్లేస్ ఎక్కడైతే బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఆ ప్లేస్లో ఆపుకుంటూ వచ్చాను. ప్రతి ప్లేస్ని వీడియో తీసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను. నా ప్లాన్ ఏంటంటే ఒకవేళ ఈవినింగ్ లేట్ అయినా సరే నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయినా సరే రివర్స్ వాటర్ ఫాల్ చూసి వద్దామని నా ప్లాన్. నేను ముందుగా ఏది కూడా ప్లాన్ చేయలేదు. ముందుగా ఎక్కడ స్టే చేయాలో కూడా నేను డిసైడ్ చేయలేదు. ఏ హోటల్ కూడా బుక్ చేయలేదు. వెళ్తున్నప్పుడు టైం అయిపోతే ఒకవేళ దగ్గరలో ఏదైనా మంచి స్టే దొరికితే అక్కడ చూసుకుని నేను స్టే చేశాను నైట్ అంతా కూడా. సో నా వీడియోస్లో ఏ వీడియో కూడా మీరు స్కిప్ అవ్వద్దు, ఏ వీడియో కూడా మిస్ అవ్వద్దు, ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎక్కడ స్టే చేయాలో, ఏ ప్లేస్లో బెటర్ స్టే చేయడానికి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నేను ప్రతి పాయింట్ టు పాయింట్ మీకు ఇస్తాను. ఈ రోడ్లో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు 70% రోడ్ చాలా నీట్గా ఉంటుంది, ఇంకో 30% రోడ్ అస్సలు బాగోదు. ఈ రివర్స్ వాటర్ ఫాల్కి మీరు రీచ్ అవ్వాలంటే మీరు మాల్షిస్ ఘాట్లో స్టార్ట్ అయినప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి నానిఘాట్ రివర్స్ వాటర్ ఫాల్ అని టైప్ చేస్తే మీకు లొకేషన్ చూపిస్తుంది. ఆ లొకేషన్ పెట్టుకొని మీరు మ్యాప్స్ ఫాలో అయిపోయి డైరెక్ట్గా ఈ లొకేషన్కి వచ్చేయచ్చు. మీకు వీలైతే 4 PM లోపల రీచ్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే లేట్ అయితే మీకు ఫాగ్ ఎక్కువ అవుతుంది, మీరు వాటర్ ఫాల్ సరిగా చూడలేరు. మహారాష్ట్రలో మాన్సూన్స్లో క్లైమేట్ ఎలా ఉంటుందో మనకు ఎప్పుడూ తెలియదు. ఏ టైం అయినా వర్షం రావచ్చు, ఏ టైం అయినా స్కై క్లియర్ అవ్వచ్చు, ఏ టైం అయినా సరే ఫాగ్ రావచ్చు. సో క్లైమేట్ బాగుంటే మన అదృష్టం, క్లైమేట్ బాగోపోయినా మన అదృష్టం, ఎందుకంటే ఫాగీ క్లైమేట్ కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో చాలా మౌంటైన్స్ కనిపిస్తూ ఉంటాయి, చాలా చాలా వాటర్ స్ట్రీమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ మౌంటైన్స్ నేమ్స్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఫోటో తెలియదు, మౌంటైన్ తెలియదు, సో అన్ని ఫోర్ట్స్ లాగా కనిపిస్తాయి మహారాష్ట్రలో. సో ఒకళ్ళ ఫోర్ట్ అయితే ఏ ఫోర్ట్ అది, ఒకళ్ళ మౌంటైన్ అయితే ఏ మౌంటైన్ అది, ఏం పేరు అది మౌంటైన్ అది మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నానిఘాట్ జునార్ ప్రాంతంలో ఉంటుంది. ఈ రూట్ ఎందుకు ఫేమస్ అంటే మోస్ట్ హిస్టారిక్ అండ్ సినిక్ ల్యాండ్స్కేప్స్ అన్ని ఈ రూట్ లోనే ఉంటాయి. నానిఘాట్ లో ఒక హిస్టారిక్ ప్లేస్ చూడగలరు. ఆ ప్లేస్ ఏంటంటే ఒక రాక్ ని కట్ చేసి ఒక రూట్ క్రియేట్ చేశారు. ఆ రూట్ దేనికి వాడేవారంటే డెక్కన్ టు కొన్కన్ ట్రేడ్స్ చేయడానికి వాడేవారు. మీరు చూస్తున్న విజువల్స్ లో చాలా ఫోర్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఫోర్ట్స్ నేమ్స్ ఏంటో నాకు తెలియదు, కానీ ఈ రూట్ లో అయితే 4 ఫేమస్ ఫోర్ట్స్ అయితే ఉన్నాయని నాకు తెలుసు. ఆ 4 ఫేమస్ ఫోర్ట్స్ ఏంటంటే ఒకటి జీవ్దాన్ ఫోర్ట్, సెకండ్ నిమ్గిరి ఫోర్ట్, థర్డ్ హనుమంత్ ఘాట్ ఫోర్ట్, ఫోర్త్ శివనేరి ఫోర్ట్. ఈ ఫోర్ట్స్ అన్ని కూడా ఈ రూట్ లో కనిపిస్తూ ఉన్నాయి. సో మీకు తెలిస్తే ఒకవేళ మీరు చూస్తున్న మౌంటైన్స్ లో ఈ ఫోర్ట్స్ ఏమైనా మీకు తెలిస్తే మీరు కమెంట్ చేయండి. ఈ ఫోర్ట్స్ అన్ని కూడా ట్రెక్కింగ్ చాలా ఫేమస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాన్సూన్స్ లో ట్రెక్కింగ్ చేయొచ్చు. చాలా అడ్వెంచరస్ గా ఉంటది. చాలా బ్యూటిఫుల్ పనోరామిక్ వ్యూస్ ఉంటాయి వెస్టర్న్ ఘాట్స్ కి. మాన్సూన్స్ లో వస్తే ట్రెక్కింగ్ చాలా ఫేమస్, చాలా మంది ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ట్రెక్కింగ్ చేయాలంటే మీరు నానిఘాట్లో నైట్ స్టే చేసి 1 day లేదా 2 days కంప్లీట్ గా డెడికేట్ చేసుకుని ట్రెక్కింగ్ చేయొచ్చు. నేను చెప్పిన ఫోర్ట్స్ లో జీవ్దాన్ ఫోర్ట్ ట్రెక్కింగ్ చాలా డేంజరస్ గా ఉంటుంది. ఆ ట్రెక్కింగ్ మీరు చేయాలంటే జీవ్దాన్ ఫోర్ట్ మీరు ఖచ్చితంగా మౌంటైన్ క్లైంబింగ్ చేసే అలవాటు ఉండాలి. ఈ సిరీస్ లో నేను వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ చేయడానికి మాత్రమే వచ్చాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫోర్ట్స్ అనే టార్గెట్ పెట్టుకొని కొన్ని ఫోర్ట్స్ ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేసి మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. ఈ రూట్లో నేను మీకు చూపించిన విజువల్స్ అండ్ ఫోర్ట్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. ఒక బ్యూటిఫుల్ వాటర్ స్ట్రీమ్ రాబోతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ మౌంటైన్స్, ఆ క్లౌడ్స్, ఆ స్కై, ఆ వాటర్ స్ట్రీమ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ లొకేషన్. ఇటువంటి లొకేషన్స్ చాలా ఉంటాయి వేలో. ఇటువంటి ఫోర్ట్స్ చాలా బ్యూటిఫుల్ ఫోర్ట్స్ కనిపిస్తాయి, చాలా బ్యూటిఫుల్ మౌంటైన్స్ కనిపిస్తాయి. వెస్టర్న్ ఘాట్స్ ఒక అందాలన్నీ కూడా మీరు ఈ రూట్లో చూడొచ్చు. చాలా సెనిక్ రూట్ ఇది. నాది లాంగ్ ట్రిప్ కాబట్టి నేను బైక్ ప్రిఫర్ చేయలేదు, లేదంటే బైక్ మీద వస్తే ఇంకా చాలా బాగుంటుంది ఈ జర్నీ. నేను ఇంకా ఆల్మోస్ట్ నానిఘాట్ దగ్గరికి వచ్చాను. నెక్స్ట్ వీడియోలో నానిఘాట్ రివర్స్ వాటర్ ఫాల్ చూపిస్తాను. నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను. నా ఇన్ఫర్మేషన్ అండ్ విజువల్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ డాక్టర్ జాన్ ద ట్రావెలర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి. డెఫినెట్లీ మీ కమెంట్స్కి రిప్లై ఇస్తాను. మీరు మహారాష్ట్ర ట్రావెల్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. లేట్ చేయకుండా మీ బ్యాగ్స్ అన్ని సర్దుకోండి మహారాష్ట్ర రావడానికి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నట్టయితే వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ పీస్ఫుల్ లైఫ్ అండ్ హ్యాపీ లైఫ్ అండ్ హెల్తీ లైఫ్. టేక్ కేర్, బాయ్.